ఈ వాగ్దానం ద్వారా దేవుడు మీతో మాట్లాడాలని ఎంతో ఆశపడుతున్నాడు. పడగొట్టక వారిని కట్టెదను, పెళ్లగింపక వారిని నాటెదను. ఇర్మియా 24:6. ఆనాడు ఇశ్రాయేలీయుల కలలు చెదిరిపోయాయి. జీవితం భారమైంది. పరాయి దేశంలో పడరాని పాట్లు పడ్డారు. పడిపోయిన వారిగా, చెదరిపోయిన వారిగా, ఆశ కోల్పోయిన వారిగా ఉన్నవారి స్థితిని దేవుడు చూశాడు. కోల్పోయిన దాన్ని తిరిగి ఇవ్వాలని దేవుడు వారికి ఈ వాగ్దానం చేశాడు. ఆ వాగ్దానం వారికే కాదు, ఈ వాక్యం వింటున్న మీ కొరకే. దేవుడు చెప్పిన మాట ఇదే: పడగొట్టను, కట్టెదను, పెళ్లగింపను, నాటెదను. ఇవి సామాన్యమైన మాటలు కావు. మీరు ఈ వాగ్దానాన్ని విశ్వసించినప్పుడు మీ జీవితం బండమీద కట్టబడిన ఇంటివలే నిలుస్తుంది. ఫలములిచ్చే చెట్టువలే అనేకులకు ఆశీర్వాదకరముగా ఉంటారు. భయపడకండి, దేవుడు కూల్చేవాడు కాదు, మళ్లీ కట్టే దేవుడు. ప్రతిదినము మీ కొరకు ప్రార్థించే సహోదరులు యేసుబాబు. ఆదరణకర్త మినిస్ట్రీస్, అమలాపురం.